హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తీసుకెళ్ళండి. బాగున్నారా మీరు అందరూ? నేను కూడా చాలా చాలా బాగున్నామండి. మరి ఈరోజు ఏంటంటే, ప్రతి మంగళవారం నేను మా పిల్లలైతే ఇంట్లో అయితే ప్రేయర్ అయితే చేసుకుంటామండి. మరి అయితే ఈరోజు అయితే మాతో పాటు ఇంకో 10 మందిని పిలుచుకుని ప్రేయర్ చేయించుకుని వాళ్ళకైతే భోజనం పెట్టాలని అనుకుంటున్నాను. అయితే మరి వాళ్ళందరికి వచ్చిన వాళ్ళందరూ కూడా వంట నా చేతితో నేనే తయారు చేయబోతున్నాను. మరి అప్పుడప్పుడు అలాగైతే పిలుచుకుని అయితే నేను పెట్టుకుంటా ఉంటానండి ఇంట్లో. అలా పెట్టుకోవటం వల్ల మరి ఇంట్లో తర్వాత పిల్లలకి గట్ట అంతా మంచిది జరిగిద్ది అని చెప్పేసి విశ్వాసంతో అయితే నేనైతే అలా చేసుకుంటా ఉంటానండి. మరి అయితే ఈ రోజైతే మరి ఏ వంట రెడీ చేస్తున్నానో, తర్వాత ఏ విధంగా పనులు చేసుకుంటున్నానో మీకైతే చూపిస్తాను, చూసేయండి. మరి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి లైక్ చేయండి. మరి మా ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఇప్పుడైతే నేనైతే చక్కగా ఇళ్ళన్నీ ఊడ్చేసుకున్నామండి. ఊడ్చేసుకుని చక్కగా ఎక్కడన్నీ క్లీన్ చేసేసుకున్నాను, చూసేసుకున్నాము. మరి ప్రేయర్ ఉంది, తర్వాత ఏమో వంటగట్టు చేసుకోవాలి కదా, అది పొద్దున్నీ పనులన్నీ చేసేసుకున్నాను. అయితే మరి ఇప్పుడైతే కూర్చొని మా ఇంట్లో ఏ చిన్నదైనా ఏదైనా ప్రతిరోజు రోజు మార్చి రోజు అయితే మా వారికి అయితే పూలు అయితే వేస్తూ ఉంటాను నేను. అయితే ఇప్పుడైతే వేస్తున్నాను పూలు మాల. తర్వాత కొన్ని పూలు ఉన్నాయండి, ఈ పూలు అయితే గుమ్మాలకి వేస్తానండి. అప్పుడప్పుడు ఇలాగే చక్కగా ఇల్లంతా డెకరేషన్ చేసుకుంటా ఉంటాను, చూడటానికి బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడైతే టైం అయితే 7 అయిందండి. అయితే వర్షం అయితే ఫుల్ వర్షం అన్నమాట. ఈరోజు చాలా వర్షం వచ్చేస్తా ఉంది పక్కన. గుమ్మాలకి అయితే పూలు వేసుకున్నానండి చక్కగా. మరి తర్వాత అయితే నేను ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళిపోయి వంట అయితే చేసుకోవాలి. మరి వంట అయితే చేద్దాము. ఏ వంట చేస్తాను ఈరోజు అన్నది మీకైతే చూపిస్తానండి. కిచెన్లోకి వెళ్దాము. కిచెన్లోకి అయితే వచ్చేసాము. పొయ్యి అయితే మరి పెద్ద పొయ్యి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ పొయ్యి మీద అయితే వంట అయితే రెడీ చేస్తాను. రాత్రి అయితే గిన్నెలు గట్ట అన్ని కడిగేసాను కాబట్టి పొద్దున్నే పని అయితే తేలిగ్గా ఉంటుందండి. గ్యాస్ పెడతానికైతే ప్రభు అయితే అదిగో పొయ్యి అయితే రెడీ చేసేస్తున్నాడండి. ప్రభు పైన గిన్నె కొడితే గిన్నె తీసి తర్వాత ఆడబెట్టి ఇప్పుడైతే వంట రెడీ చేయాలండి, చేద్దాము. పొయ్యి అయితే వెలిగించానండి. పలావును తర్వాత చికెన్ కూర అయితే వండుతున్నాను. పలావు వండటానికి అయితే మరి గిన్నె పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ పోస్తున్నానండి. ఒక 3 కిలోలు అయితే బియ్యం వండుతున్నానండి పలావుకి. పలావ్ వండేసి చికెన్ కూర వండేసి పెరుగు అయితే చట్నీ చేస్తా, పెరుగు చట్నీ. తర్వాత స్వీట్ అయితే కాలుతా ఉంది, పైకి చూపించు. ఇవి మసాలా దినుసులన్నీ పలావ్ అన్ని కలిపి ఇందులో వేస్తున్నారండి. అయితే ఆగిందే లేదు, మొత్తం ఫుల్గా అంతా చూపించనండి, కొంత అయితే చూపిస్తాను. ఎందుకంటే చాలాసార్లు ఇలా ఉన్నట్టుగా చూపించాను వీడియోలు అయితే. తర్వాత ఇది
ఉల్లిపాయలు అయితే చక్కగా బాగా వేగాలండి. వేగుతా ఉన్నాయి. ఇప్పుడైతే నేను చాలా సింపుల్గా చేసేస్తున్నానండి. గిరిసులు కూడా కలుస్తున్నాయి ఇందులో. కొత్తిమీర ఇది బాగా వేగాలి. ధనియాల పొడి వేస్తున్నానండి. కొంచెము గరం మసాలా, సింపుల్గా చేస్తున్నాను అయినా కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే బాగా వేగింది. ఇప్పుడు వాటర్ పోద్దాము అండి. దీంతో అయితే 3 డబ్బాలు అయితే పోసాను. 3 ఏమంటారు దీన్ని, 3 గిన్నెలు అయితే పోసాను బియ్యం. అయితే గిన్నెకి వచ్చి 1.5 అండి వాటర్ అలాగైతే పోస్తాను అనమాట. కొలిసి పెట్టుకున్నాను. ఇందులో వాటర్ పోసేస్తాను. చూసారా అలాగే అయిందో తాలింపు అయితే. అంతా ఉప్పేద్దాం. ఎసరైతే పోసాను కదండి, ఎసరు పోసాను. ఇప్పుడైతే ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను ఇందులోకి చాలంతా. ఒకసారి వేసుకున్న తర్వాత తిప్పి చూసుకుందాము. సరిపోతే వేయద్దు, సాలపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇంతేనండి. ఇంక ఎసరు పొంగిన తర్వాత అయితే ఎసట్లో వేస్తాను బియ్యం. తర్వాత అన్నం అయితే ఉడికిపోద్ది. ఉడికిపోయిన తర్వాత అయితే చూపిస్తానండి. ఇంకంతే. అన్నం అయితే రెడీ అయిపోయిందండి. సరే అన్నం ఇదిగో నేను మామూలుగా బీపీటీలు బియ్యంతో అయితే వండేసాను. మంచిగా రెడీ అయిపోయింది అన్నం. కరెక్ట్గా మనం వేసుకున్న అన్నీ కూడా సరిపోయినాయండి. ఇప్పుడైతే కర్రీ రెడీ చేస్తాను అనమాట. అందరైతే అయిపోయింది కదండి. కూరకైతే రెడీ చేస్తున్నాను. మూడు కిలోలు అయితే చికెన్ అయితే మొరైతే వండుతున్నారండి. అన్నంలోకి 3 కిలోల చికెన్ ఇవ్వండి. శుభ్రంగా పెట్టాను. ఇప్పుడైతే కర్రీకి అయితే టమోటాలు అది కూడా రెడీ చేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేస్తూ ఉన్నానండి. బాగా ఆగిద్దాం. అన్నం అయితే వండేసి వేసాను. కర్రీ కూడా రెడీ చేస్తాను. ఓకేసి తర్వాత ఇదిగోండి కర్రీ అయితే ఉడుకుతా ఉంది. చికెన్ కర్రీ ఉడుకుతా ఉంది. మేమైతే ప్రే చేసుకోవడానికి అయితే అది సాపు కూడా వేసి రెడీ చేశాను. పిల్లలందరూ స్నానానికి వెళ్ళారండి. వస్తారు, వచ్చేసి అందరు కూడా కూర్చుంటారు.
చేశాను.